అసలే ఆర్జీవి పోయి ఆర్జీవితోని పంచాది పెట్టుకున్నాడు లోకేష్. వ్యూహం సినిమా రిలీజ్ చేయొద్దని కోర్టుకు పోయిండు. వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటుందని ఛాలెంజ్ చేసిండు. ఇక మొత్తానికి సినిమా ఎట్లనో అట్లా రిలీజ్ అయింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నది. ఇప్పుడు లోకేష్ చంద్రబాబు ఫీలింగ్ ఎట్లుంటాయో ప్రెస్ మీట్లా కండ్లకు కట్టినట్లు చెప్పిండు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మీరు లోకేష్ ను లైట్ తీసుకుంటున్నారా, సీరియస్ తీసుకుంటున్నారా సార్? లోకేష్ ని మమ్మల్ని అంత సీరియస్ గా తీసుకున్నప్పుడు మేము కూడా తీసుకోవాలి కదా, న్యాయం కదా అది. సార్ మీ సినిమా హిట్ అంటున్నారు, అక్కడ లోకేష్ చంద్రబాబు పరిస్థితి ఏంది సార్? ఇవాళ రాత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ రూమ్ లోకి పిలిచి తలుపు లేసి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక 5 నిమిషాలు చూస్తారు అని నా ఫీలింగ్. ఈ సినిమా ఫస్ట్ రోజు మ్యాట్నీ షో ఫుల్ అయితే మీసాలు గీకించుకుంటా అని రఘురామకృష్ణంరాజు సారు సవాల్ చేసిండు. ఇన్నారా మీరు? సెకండ్ షో ఫుల్ అయితే మీసం తీస్తానరా? ఫస్ట్ రోజు రెండో ఆట రెండో షో ఫుల్ అయితే అప్పుడు ఇంకా మరి ఆయన అన్నమాట నిలబెట్టుకుంటారా లేదా? రఘురామకృష్ణరాజు గారు అంటే రాముడు అంతటి వారు, మరి చూడాలి. సినిమాల పవన్ ను ఘోరంగా చూపించిండ్రని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర లొల్లి చేస్తున్నారు. ఆ కోపంతో మిమ్మల్ని ఏమైనా చేయగల సార్? ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండుల్లి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరుపులు తప్పిస్తే ఏం చేయరు. అరుపులే అని లైట్ తీసుకోకండి, వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళు యూట్యూబ్ కెమెరా పెడితే అరుస్తారు అంతే. చెప్పేది చెప్పినాం, ఇక మీ ఇష్టం. అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కలిసి కూర్చుని ఎంత పెద్ద పొరపాటు చేసాం. ఆ డిసెంబర్ లో వచ్చి ఉంటే ఈ సినిమా మర్చిపోయారు అందరూ. ఇప్పుడు దాన్ని లాగి సరిగ్గా ఇప్పుడు తెచ్చారు. వాళ్ళ వ్యూహం వర్కౌట్ కాలే అంతేనా? లోకేష్ వ్యూహం అది ఉత్త వ్యూహం కాదు, ప్రతి వ్యూహం. మా వ్యూహానికి ప్రతి వ్యూహం లోకేష్. దీనికి సెకండ్ పార్ట్ కూడా తీస్తారా? ఇదే ఉంది కదా శపథం. అదెట్లుంటది సార్? వ్యూహం అనేది శపథం సినిమాకి ట్రైలర్. ఇంట్లోనే ఈ ముగ్గురిని ఇంతగానం ఆడుకున్నారంటే ఇంకా శపథంలా ఇంకెట్లా చూపిస్తారో చూడాలి.